నమస్కారం. రైతు రంజని ఛానల్ కి స్వాగతం. ఏ గ్రహం పైనైనా అత్యంత ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పెరిగి అద్భుతమైన అతి మరుగుచ్చు వంగడం సిద్ధమైంది. అయితే రోదసిలో గాని చంద్రుడు అంగారకుడు మీద గాని భూమిపైన సరే ప్రత్యేక వాతావరణంలోను ఎడారుల్లోను ఇంట్లో కూడా ఇక వరి ధాన్యం పండించుకోవచ్చు. ఇటలీ అంతరిక్ష సంస్థ మరో 3 ఇటాలియన్ విశ్వవిద్యాలయాలతో కలిసి ఈ అద్భుత వరి వంగడాన్ని రూపొందించడం జరిగింది. చంద్రుడిపై మనుషుల దీర్ఘకాల మనుగడకు అవసరమైన విలక్షణ వరి వంగడాన్ని రూపొందించాలన్న లక్ష్యంతో మూన్ రైస్ పేరిట చేపట్టిన పరిశోధన ప్రాజెక్టు విజయవంతమైంది. ఇక చూసుకుంటే 2 నుంచి 3 అడుగులు ఎత్తు పెరిగే పొట్టి వరి వంగడాలు మాత్రమే మనకు తెలుసు. అయితే ఈ సరికొత్త రకం కేవలం 4 అంగుళాల అంటే 10 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే పెరుగుతుందన్నమాట. అది కాకుండా అధిక మాంసకృతులు గల ధాన్యాన్ని కూడా దిగుబడి చేస్తుంది ఈ యొక్క కొత్త రకం వంగడం. ఇక అంతరిక్ష యాత్రల్లో పాల్గొనే వ్యోమగాములు ముందుగా వండి ప్యాక్ చేసిన ఆహారంపైనే ప్రస్తుతం ఆధారపడుతున్నారు. తాజా పదార్థాలు ఆహారంలో వాడే అవకాశం కూడా లేదు. అయితే సుదీర్ఘ కాలం అంతరిక్ష యాత్రలో గడిపే వ్యోమగాముల శరీరానికి ఇక అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందడం లేదని చెప్పొచ్చు. ఇక భూగోళానికి మరింత ఎక్కువ దూరంలో రోదసిలో పరిశోధనలు చేపట్టాలంటే విటమిన్లు పీచు పదార్థం అధికంగా ఉండే ఆహారాన్ని అక్కడే పండించాలి. మూన్ రైస్ పరిశోధన ప్రాజెక్ట్ ఈ లక్ష్యంతోనే ప్రారంభమైంది. ఇక ఐఎస్ఏ మొక్కల జీవశాస్త్రవేత్త మార్తా డెల్ బియాంకో ఈ పరిశోధన వివరాలను ప్రకటించారు. బెల్జియంలో సుప్రసిద్ధ సొసైటీ ఫర్ ఎక్స్పెరిమెంట్ బయాలజీ వార్షిక సమావేశంలో ఇటీవల ఆమె ప్రసంగించడం జరిగింది. ఇక చూసుకుంటే మూన్ రైస్ ప్రాజెక్టు పరిశోధనలు అంతరిక్ష సేద్యానికి పనికొచ్చే విషయాలను మించిన ప్రయోజనాలను అందిస్తుంది. ఇది భూమిపై ఉండే రైతులకు కూడా ఉపయోగపడుతుంది. అత్యంత సమస్యాత్మక అంతరిక్షంలో పెరగడానికి కూడా రూపొందుతున్న ఈ అతి మరుగుచ్చు వంగడం ఆర్కిటిక్, అంటార్కిటిక్ ధృవాలకు దగ్గరి ప్రాంతాల్లో లేకపోతే ఎడారుల్లో లేదంటే తక్కువ స్థలం ఉండే ఇళ్లలో కూడా నియంత్రిత వాతావరణంలో సాగుకు కూడా ఉపయోగపడుతుందని డెల్ బియాంకో తెలిపారు. వరి మొక్కలు అంతరిక్షంలో సూక్ష్మ గురుత్వాకర్షణకు ఎలా స్పందిస్తాయనే అంశంపై కూడా శాస్త్రవేత్తల బృందం పరిశోధిస్తుందని తెలుస్తుంది. ఇక చూసుకుంటే వరి జన్యు శాస్త్రంలో పట్టున్న మిలన్ విశ్వవిద్యాలయం, పంట శరీర ధర్మశాస్త్రంలో ప్రత్యేక కృషి చేస్తున్న రోమ్ విశ్వవిద్యాలయం, అంతరిక్ష పంటలపై పరిశోధనలో ఆరితేరిన ఇక నేపుల్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి ఇటలీ అంతరిక్ష సంస్థ పరిశోధనలు చేస్తుంది. 4 ఏళ్ల 9 నెలల క్రితం ప్రారంభించిన పరిశోధనల్లో చాలా పురోగతి ఉంది. ఇక మిలన్ విశ్వవిద్యాలయంలో కేవలం 10 సెంటీమీటర్ల ఎత్తు పెరిగే ఉత్పరివర్తన చెందినటువంటి వరి రకాలపై పరిశోధనలు కొలిక్కి వచ్చాయి. ఇది గొప్ప ప్రారంభ విజయం. ఇక పంట ఎదుగుదల, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి మొక్కల నిర్మాణాన్ని మార్చగల జన్యువులను రోమ్ విశ్వవిద్యాలయం గుర్తించింది అని తెలుస్తుంది. ఇక ఈ మార్పులు కూడా చేయడం జరిగింది. ప్రాథమిక ఫలితాలు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఇక అంతరిక్షంలో మాంసాన్ని పెంచలేం, అందుకని ప్రోటీన్ అధికంగా ఉండేలా ఈ వంగడాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు డెల్ బియాంకో. అయితే ఇక చూసుకుంటే తాజా ఆహారం శరీర పోషణకు మాత్రమే కాదు, మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. అంతరిక్షానికి తీసుకెళ్లిన ముందే వండిన ఆహారం కొంతకాలం బాగానే ఉంటుంది. ఇక దీర్ఘకాలం దానిపై ఆధారపడడం సాధ్యం కాదు. అందువల్ల అక్కడే వ్యోమగాముల కళ్ళ ముందు పెరిగే పంట వంగడాలను రూపొందించడం ద్వారా వారికి తాజా ఆహారంతో పాటు ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని కూడా అందించాల్సి ఉంటుంది. వారు ఒత్తిడిలో ఉన్నప్పుడు జరిగే తప్పుల వల్ల ఆర్థిక నష్టంతో పాటు ప్రాణ నష్టానికి కూడా దారితీయొచ్చు అని తెలుస్తుంది. ఇక మన దగ్గర ఇప్పటికే ఉన్న పొట్టి వంగడాలు అంతరిక్ష వ్యవసాయానికి ఉపయోగపడడం లేదు. ఇంకా తక్కువ ఎత్తు పెరిగే రకం కావాలి. వరి మొక్కల్లో ఎత్తును ప్రభావితం చేసే గిబ్బరెల్లిన్ అనే హార్మోన్ లో మార్పు చేశారు. కానీ అంతరిక్షంలో విత్తనాలు మొలకెత్తడం కూడా ఒక సవాలే అని చెప్పొచ్చు. అక్కడ పెరిగే పంట మరీ తక్కువ ఎత్తు ఉండడం అంటే ఒకటే చాలదు, మంచి ఉత్పాదకతను కూడా ఇవ్వగలగాలన్నమాట. ఇలాంటి వంగడాన్ని తయారు చేయడం అనేక సవాళ్లతో కూడిన పని అనే చెప్పొచ్చు. చూశారు కదా. ఇక చూసుకుంటే మనం అంతరిక్షంలో కూడా పండించగల వరిని అయితే శాస్త్రవేత్తలు కనుగొనడం అయితే జరిగింది. మరి ఇటువంటి అద్భుత ఆవిష్కరణల గురించి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.